హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 29 బుధవారానికి సంబంధించి రైతు భరోసా విడుదల వివరాల సమాచారాలు అనేవి స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. నా ప్రశ్న ఏంటి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు కానీ మీ గ్రామంలో ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా కాలేదా? తక్షణమే వీడియో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి జమ అయితే ఎస్ అని, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్ బాక్స్ని స్క్రోల్ చేసి చూడండి. పక్కన జిల్లా పేరు, ఎంతవరకు జమ అయిన వాళ్ళు ఉన్నారు, జమ కాని వాళ్ళు ఉన్నారనే సమాచారం తెలుస్తుంది. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు బంధు ఏదైతే పథకం 5,000 రూపాయలు ఉన్నదో దాన్ని ప్రక్షాళన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన 6,000 రూపాయల నిధులను ఖాతాలలో జమ చేస్తూ మెసేజ్లు అనేవి సంబంధిత లబ్ధిదారుడికి పంపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 27వ తారీఖు నాడు దాదాపుగా ఎకరం 10 గుంటల వరకు సంబంధించిన భూములకి నిధులు అనేవి జమ అయినట్లుగా సమాచారాలు అయితే చూసుకోవచ్చు. సో ఈరోజు కూడా మీ ఖాతాలలో నిధులు అనేవి జమ అవుతాయి. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే వీడియోని చివరి వరకు చూడండి. ముందు సాగు చేసిన ప్రతి రైతుకి రైతు భరోసా ఇవ్వనున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మిగతా గ్రామాలలోనూ మొదటి విడతలో ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 621 గ్రామాలను ప్రతి మండలానికి ఒక గ్రామంగా ఎంపిక చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 12,000 గ్రామాలలో కూడా రైతు భరోసా నిధులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 నుండి 70 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ లబ్ధిదారులలో మొన్న కేవలం 9 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులు దాదాపుగా 569 కోట్ల రూపాయలు జమ చేసింది అని చెప్తుంది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, జనవరి 4వ తారీఖు నాడు 7,500 రూపాయలు ఉన్న రైతు భరోసా పథకాన్ని 6,000 రూపాయలుగా చేస్తూ దీంతో పాటుగా అదనంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలను కూడా చేర్చింది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,87,677 మంది లబ్ధి పొందగా వీరందరి కోసం 579 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఇప్పుడు మిగిలిన గ్రామాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున, ఆత్మీయ భరోసా 6,000 రూపాయల చొప్పున, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలలో మొదటి విడతకి సంబంధించిన నిధులు, కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన పత్రాలు, ఈ 4 పథకాలకి సంబంధించి పక్క గ్రామాలలో కూడా ఈ పథకాలను విస్తరింప చేసేందుకు అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు 2 ఎకరాల 20 కుంటల వరకు రైతు భరోసా నిధులు పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అందుతాయి. లేదంటే మీరు కామెంట్ సెక్షన్లని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఈ వీడియో ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు పట్టాగలిగిన వాళ్ళు ఎవరైనా పడినాయని కామెంట్ చేశారా లేదా అనేది చూడండి. అయితే ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే జనవరి 1వ తారీఖు 2025 అవతల పట్టా పాస్బుక్లు పొంది ఉంటారో వాళ్ళకి మరొక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు చేసుకోండి. ఆ పట్టాకి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం ఖాతాలలోకి విడుదల చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా, నిజామాబాద్ జిల్లాలకి సంబంధించి 46 కోట్ల రూపాయల 93 లక్షల వరకు జమ చేసినట్లుగా సమాచారం అయితే ఇచ్చారు. ఇంకొక పట్టిక రాగానే మీకు సమాచారం తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇప్పటివరకు అయితే రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. రైతుల ఖాతాలలో నిధులు జమ కాగానే మెసేజ్లు కూడా ఈ రూపంలో వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఖాతాలోకి ఇలా నిధులను జమ చేశారు, ఇంతవరకు ప్రభుత్వం జమ చేసింది అనే మెసేజ్లు కూడా వస్తాయన్నమాట. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకి సమాచారాలను తీసుకొస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.